ఎండోక్రినాలజీ అంటే ఏమిటి? ఒక మానవ శరీరంలో అది ఎంత ముఖ్యమైనది? నాతో సహా భయపడుతుంది ఏంటంటే డెంటల్ ప్రొసీజర్స్ చేస్తే బ్లీడింగ్ ఆగదేమో, లేకపోతే ఫర్దర్ కాంప్లికేషన్స్ వస్తాయేమో అని ఒక డౌట్ ఉంటుంది. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు మనం ట్రీట్మెంట్ చేయొచ్చు? నేను ఎకోస్పిన్ వాడతాను, హార్ట్ ఇష్యూ ఉంది, సో నేను ఎన్ని రోజుల ముందు ట్యాబ్లెట్ ఆపాలి? హార్మోనల్ యొక్క ప్రభావం డెంటల్ ప్రాబ్లమ్స్ మీద ఎట్లా ఉంటాయి? ఇప్పుడు చాలా మందిలో ఉంటున్న సమస్య థైరాయిడ్. థైరాయిడ్ కొందరికి హైపర్ థైరాయిడ్ అంటారు, కొందరికి హైపోథైరాయిడ్. అసలు హైపర్ అంటే ఏంటి, హైపోథైరాయిడ్ అంటే దాన్ని డెంటల్ ప్రాబ్లమ్స్కి ఎలా రిలేట్ అవుతుంది? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ డెంటల్ పాడ్కాస్ట్ టీత్ టాక్స్ విత్ డాక్టర్ కిరణ్ రాజు అండ్ డాక్టర్ దీపిక. ఈ ఎపిసోడ్ నెంబర్ 5 చాలా స్పెషల్. ఎందుకంటే కాకినాడలోనే ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ మన దగ్గరికి ఇవాళ స్పెషల్ గెస్ట్ కింద వస్తాను. ఎవరో గెస్ట్ చేయగలరా? నేను చెప్తా. ఆ డాక్టర్ పేరు వింటేనే సగం మందికి షుగర్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఆయనతో మాట్లాడితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంత బాగా చూస్తారు. ఆయన నన్ అదర్ దాన్ డాక్టర్ దుర్గా ప్రసాద్ ఫ్రమ్ డైట్ హాస్పిటల్. హాయ్, వెల్కమ్ టు టీత్ టాక్ షో. హాయ్ కిరణ్, మై ప్లెజర్. హాయ్ సార్, ఇవాళ జనరల్గా ఎండోక్రైనాలజీ మీద, హార్మోనల్స్ లెవెల్స్ మీద చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో దాన్ని క్లుప్తంగా ఈజీ చేయడానికి మీరు మాకు స్పెషల్ గెస్ట్ కింద వచ్చారు. సో ఇవాళ నేను ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను. సో మా సబ్స్క్రైబర్స్కి ఈజీగా అర్థమయ్యేలా చెప్పండి. షూర్. యా, ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యూ. ఎండోక్రైనాలజీ అంటే ఏమిటి? ఒక మానవ శరీరంలో అది ఎంత ముఖ్యమైనది? కిరణ్, యూ ఆల్ నో దట్ ఎండోక్రైనాలజీ ఈజ్ రిలేటెడ్ టు స్టడీ ఆఫ్ హార్మోన్స్. కానీ చాలామంది తెలియదు ఏంటంటే ఈ హార్మోన్స్ అనేది మనం తర్వాత చూపించుకుందాం, మనకి సమస్య ఉందో లేదో, మనం చూపించుకోవాలో లేదో కూడా చాలామంది తెలియదు. బట్ ఎండోక్రైనాలజీ ఈజ్ ఏ వే ఆఫ్ లివింగ్. ఎందుకంటే ఇప్పుడు మీకు బీపీ మెయింటైన్ అవ్వాలన్నా, మీ బాడీలో షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవ్వాలన్నా, మీ బాడీలో రావాల్సిన చేంజెస్ అంటే ప్యూబర్టల్ చేంజెస్ రావాలన్నా, అంటే ఒక అమ్మాయి ఈ టైంలో మెచ్యూర్ అవ్వాలి, ఒక అబ్బాయి ఈ టైంలో అడాలసెన్స్లోకి రావాలి, ఒక హ్యాపీనెస్ అంటే నువ్వు ఈరోజు హ్యాపీగా ఉన్నావా లేకపోతే చల్లగా ఉన్నావా, ఓకే, ఐ విల్ అగ్రీ దట్ ఈస్ డిపెండెంట్ ఆన్ యువర్ పేషెంట్స్ యాజ్ వెల్ యాజ్ అ ఫ్యామిలీ. నువ్వు చేసే వర్క్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ ఇన్ బిల్ట్ దేర్ విల్ బి సమ్ హార్మోన్స్. కనుక హార్మోన్స్ విల్ డిటర్మైన్, అది నీకు చెప్తాయి నువ్వు ఈ ప్లెజెంట్ మోడ్లో ఉన్నావా, ఈ డిప్రెస్డ్ మోడ్లో ఉన్నావా. ఇవన్నీ చేయాలంటే అవర్ వే ఆఫ్ లివింగ్ షుడ్ చేంజ్. అప్పటికి కూడా మన లైఫ్ స్టైల్ మారట్లేదు అండ్ వీఆర్ హ్యావింగ్ సమ్ ఇష్యూస్, షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే బీపీ ఇష్యూస్ వస్తున్నాయి, లేకపోతే హార్మోన్ చేంజెస్ వస్తున్నాయి. హార్మోన్ చేంజెస్ అంటే ఏమి పెద్దవి ఏమి అవసరం లేదండి, చాలా సింపుల్. ఒక చిన్న అబ్బాయి హైట్ అవ్వట్లేదన్న, లేకపోతే ఇప్పుడు మనం చూస్తున్నాం ఒబిసిటీ, విపరీతమైన లావు, అది తినడం వల్ల ఏమీ రావట్లేదు, మన లైఫ్ స్టైల్ వల్ల కూడా రావట్లేదు. ఇట్ ఈస్ ఆల్ డిపెండెంట్ ఆన్ అవర్ హార్మోనల్ చేంజెస్. కనుక ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఇట్ ఈస్ ఆల్ డిపెండెంట్ ఆన్ ఎండోక్రైనాలజీ. కనుక ఎప్పుడైనా మనం ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినట్టునే దానికి మెడిసిన్ వాడేయకుండా హౌ వీ కెన్ డీల్ విత్ ద హార్మోనల్ ప్రాబ్లమ్స్ వితౌట్ హ్యావింగ్ ద మెడిసిన్, అంటే మెడిసిన్ లేకుండా మనం ఎంత బాగా డీల్ చేయలేము అంది ఇది ఎండోక్రైనాలజీ యొక్క ప్రత్యేకత. సో చాలామంది అనుకునేది ఎండోక్రైనాలజీ అనగానే ఒక షుగర్ డాక్టర్, ఎండోక్రైనాలజీ అనగానే ఒక బీపీ డాక్టర్, ఎండోక్రైనాలజీ అనగానే ఒక హార్మోన్స్ అన్ని సెట్ చేసేస్తారు. ఇది కాదు. మీకు ఏదైనా ఫస్ట్ ఒక బేసిక్ ఇష్యూ ఉన్నప్పుడు ఎందుకు మన బాడీ అలాగ సరిగ్గా రియాక్ట్ అవ్వట్లేదు, ఇట్స్ నాట్ రియాక్టింగ్ ప్రాపర్లీ టు అవర్ స్ట్రెసర్స్ అన్నప్పుడు యూ నీడ్ టు గో ఫర్ అన్ ఎండోక్రైనాలజిస్ట్. జనరల్గా ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఎప్పుడు ఇస్తారంటే, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇస్తారు. అప్పుడు జనరల్గా చాలామంది డెంటిస్టులు నాతో సహా భయపడుతుంది ఏంటంటే డెంటల్ ప్రొసీజర్స్ చేస్తే బ్లీడింగ్ ఆగదేమో, లేకపోతే ఫర్దర్ కాంప్లికేషన్స్ వస్తాయేమో అని ఒక డౌట్ ఉంటుంది. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు మనం ట్రీట్మెంట్ చేయొచ్చు? ఒక 20 years బ్యాక్ కిరణ్, మనం షుగర్ మేనేజ్మెంట్ చూసుకుంటే ఇట్ ఈస్ ఆల్ డిపెండెంట్ ఆన్ 2 molecules, ఒక మెట్ఫార్మిన్, ఒక గ్లిమిపరైడ్. వీటి మీదే మనం స్టోరీ అంతా నడుస్తూ ఉండేది. కానీ ఓవర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ద నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, సైన్స్ ఇస్ అడ్వాన్స్డ్ సో మచ్, సో ర్యాంపెంట్లీ. మనకి చాలా మాలిక్యూల్స్ అవైలబుల్గా వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు చూసుకుంటే షుగర్ మేనేజ్మెంట్, డయాబెటీస్ మేనేజ్మెంట్ మనం ఏ షుగర్ వాల్యూస్ని కంట్రోల్ చేయడానికి చేయట్లేదు. ఇట్ ఈస్ ఆల్ డిపెండెంట్ టు ప్రివెంట్ యువర్ హార్ట్ అండ్ కిడ్నీ. అంటే మీ కిడ్నీ హార్ట్ పర్యవేక్షణ చేస్తూ దాంతోపాటు మీ షుగర్ వాల్యూస్ కంట్రోల్ చేయడమే ఇప్పుడు లేటెస్ట్ షుగర్ వైద్యం. కనుక ఇప్పుడున్న క్వశ్చన్ ఏంటంటే ఇన్సులిన్ వాడారా, ట్యాబ్లెట్స్ వాడారా, షుగర్ కంట్రోల్ అయిందా అన్నది ముఖ్యం కాదు.
ఓన్లీ టూ రిథమ్స్ విల్ బి దేర్, టూ రెజిమెంట్స్ విల్ బి దేర్. ఒకటి కన్వెన్షనల్ గ్లైసెమిక్ కంట్రోల్, ఇంకోటి ఇంటెన్సివ్ గ్లైసెమిక్ కంట్రోల్. ఇంటెన్సివ్ గ్లైసెమిక్ కంట్రోల్ అంటే స్ట్రిక్ట్ గ్లైసెమిక్ మేనేజ్మెంట్, అంటే HbA1c మనం 6.5 to 6.8 ఆ మధ్యలో మనం టార్గెట్ చేసుకుంటాం. కన్వెన్షనల్ గ్లైసెమిక్ కంట్రోల్ వీళ్ళకి వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీళ్ళకి అంత HbA1c కంట్రోల్ రాకూడదు అన్నప్పుడు అరౌండ్ 7.5 to 8 మేనేజ్ చేసుకుంటాం. ఏదైనా సరే అది మందుల ద్వారా అయినా ఇన్సులిన్ ద్వారా అయినా ఈ HbA1c ఒక్కటే ముఖ్యం. ఇన్సులిన్ చేయడం వల్ల ఎక్కువ కాంప్లికేషన్స్ బారిన పడతారన్నది అపోహ. కనుక అది ట్యాబ్లెట్స్ రూపంలో అయినా ఇన్సులిన్ రూపంలో అయినా మనం ఎంత వరకు స్ట్రిక్ట్ కంట్రోల్ తెస్తున్నాం లేదా కన్వెన్షనల్ కంట్రోల్ తెస్తున్నాం అన్న దాని మీదే పేషెంట్ ప్రోగ్నోసిస్ ఆధారపడి ఉంటుంది. సో ఇన్సులిన్ ఇంజెక్షన్ వెళ్తున్నా కూడా మనం డెంటల్ ప్రొసీజర్ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు. ఇన్సులిన్ ఈజ్ ఏ వెరీ వెరీ సేఫ్ మాలిక్యూల్. మోస్ట్ కామన్ క్వశ్చన్స్ మా పేషెంట్స్, సార్ నేను ఎకోస్పిన్ వాడుతాను, నాకు హార్ట్ ఇష్యూ ఉంది, సో నేను ఎన్ని రోజుల ముందు ట్యాబ్లెట్ ఆపాలి, అసలు ట్యాబ్లెట్ కొందరు ఇప్పుడు నాకు చెప్తున్న ప్రకారం నేను ఇప్పుడు చూసిన స్టడీస్ ప్రకారం అసలు ట్యాబ్లెట్ ఆప అవసరం లేదని కొందరు అంటారు. కొందరేమో లేదు ఒక 3 days ముందు లేకపోతే ట్రీట్మెంట్ చేసిన 3 days తర్వాత వరకు మెడికేషన్ ఆపాలి. ఏది ట్రూ? ఎకోస్ప్రిన్ ఎందుకు పెడతాం? ఇట్ ఈస్ అన్ యాంటీప్లేట్లెట్ ఏజెంట్. ఎప్పుడైనా సరే రక్తం పలిచిపెట్టడానికి కొన్ని మాత్రలు పెట్టడం వల్ల మోస్ట్లీ మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్, స్టంట్ పేషెంట్స్ కానీ లేకపోతే బైపాస్ అయిన పేషెంట్స్ కానీ వాళ్ళు ఎకోస్ప్రిన్ వాడుతూ ఉంటారు. లేకపోతే ఏమైనా పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్, కాల్ దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే అలా కాకుండా ఏమైనా కొంచెం ఫ్యామిలీలో యంగ్ ఆన్సెట్ CV, యంగ్ ఆన్సెట్ హైపర్టెన్షన్లో కూడా యాస్పిరిన్ అని మనం యాడ్ చేస్తాం. యాస్పిరిన్ పెట్టాలా, క్లోపిడోగ్రిల్ పెట్టాలా, అసలు వాడాలా వద్ద కంప్లీట్ సబ్జెక్ట్ అది పక్కన పెడతాం. ఒకవేళ ఆల్రెడీ వ్యక్తి మీ దగ్గరికి వస్తే, ఎప్పుడైతే ఎకోస్ప్రిన్ వాడే వ్యక్తి మీ దగ్గరికి వచ్చారో ఒక ప్రొసీజర్ చేస్తున్నప్పుడు బ్లీడింగ్ టెండెన్సీ అనేది పెరుగుతుంది. బికాస్ అది బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఆపిదే ఎకోస్ప్రిన్. కనుక అది ఎప్పుడైతే ఆపుతుందో మీరు ప్రొసీజర్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ బ్లీడింగ్ టెండెన్సీ, అది మైనర్ ప్రొసీజర్ అయితే ఆపాల్సిన అవసరం లేదు. అదే ఒక మేజర్ ప్రొసీజర్ మీరు చేస్తున్నట్లయితే 3 days ముందు మనం యాస్పిరిన్ ఆపి మళ్ళీ మనం 2 days తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. సార్ ఇప్పుడు డెంటిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్ యొక్క కోఆర్డినేషన్ ఎట్లా ఉంటే ఒక పేషెంట్కి బెటర్ అవుట్కమ్ ఇవ్వాలి? కిరణ్, అయితే డెంటిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్ అనకన్నా డెంటిస్ట్ అండ్ అదర్ బ్రాంచెస్ ఆఫ్ మెడిసిన్ ఎలాగ మీకు ఉంటే బాగుంటుంది అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది రికరెంట్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్తో వస్తూ ఉంటారు. అంటే చాలాసార్లు కప్పం పడిపోతుందండి, ఎలర్జీ లేదు, ఏమీ లేదు అన్నది సింపుల్గా మనం చూస్తే డెంటిస్ట్ దగ్గర పంపిస్తే ఫోకస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ డెంటల్ యాబ్సెస్ అని చెప్తారు. అలాగే చాలామంది ఫీమేల్స్లో ఎండోకార్డైటిస్ లేకపోతే కార్డియాక్ యాబ్సెస్ కానీ అలా ఫామ్ అవుతున్నప్పుడు కూడా సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ డెంటల్లో ఉంటుంది. ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే కిరణ్, ఇది పుచ్చిపన్ను కానీ లేకపోతే ఒక చీమ్ అవుతున్న ఫోకస్ మన పళ్ళల్లో పెట్టుకుని అది నిరంతరం మనం మింగుతూ ఉంటే మీరు ఎన్ని యాంటీబయాటిక్స్ వేసుకున్నా సరే ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గవు. అలాగే ఒక ఫోకస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది బాగా పెరుగుతుంది. ఇప్పుడు చాలా మంది ఆడియన్స్కి CRP అనేది తెగ చేయించుకుంటున్నారు ఈ కోవిడ్ తర్వాత. అసలు CRP అనేది ఏంటంటేనండి, CRP అనేది ఒక ఇన్ఫ్లమేషన్ ఉందో లేదో చెప్పి ఒక మార్కర్ అది. కనుక మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ అంత రైజ్ అవుతూ ఉంటే, మీ బాడీలో ఒక చీమ్ పట్టింది ఉండి ఇన్ఫ్లమేషన్ రైజ్ అవుతూ ఉంటే మీ బాడీలో ప్రతి వ్యవస్థ కూడా తేడాగానే పనిచేస్తుంది. అది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అయినా ఉండొచ్చు, యూరినరీ ఇన్ఫెక్షన్ అయినా ఉండొచ్చు, కార్డియాక్ ఇన్ఫెక్షన్ అయినా ఉండొచ్చు, షుగర్ రావచ్చు. చాలా మంది తెలియంది పుచ్చిపని ఉంటే షుగర్ వస్తుందా అంటే, చాలా మంది పేషెంట్స్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు మీ దగ్గర కూడా పంపించాను కొంతమందిని. ఆ యాబ్సెస్ తీసిన వెంటనే షుగర్ నార్మల్ అయిపోతుంది. దాని అర్థం మీరే అర్థం చేసుకోండి, అంటే ఆడియన్స్ని అడుగుతుంది. అంటే ఒక ఇన్ఫెక్షన్ సోర్స్ చేస్తే షుగర్ తగ్గుతుందంటే షుగర్కి కారణాలు 1.25 లక్షలు ఉంటాయి. అంటే షుగర్ కారణం కేవలం ఏదో వంశపారంపర్యం లేకపోతే నాకు ఏదో ఇది వచ్చింది అనడానికి, ఎంతమంది కోవిడ్ బారిన పడినప్పుడు షుగర్ ఉందని వాళ్ళకి తెలిసింది. అది స్టెరాయిడ్ వల్ల కాదు, కోవిడ్ ఇన్ఫెక్షన్ ఇట్ సెల్ఫ్ కెన్ కాజ్ డయాబెటీస్. అంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ రైజ్ చేయడానికి ఒక ఇన్ఫెక్షన్ చాలు, ఒక యాబ్సెస్ చాలు. కనుక ఈ యాబ్సెస్ కానీ లేకపోతే మన డెంటల్ హైజీన్ ఇన్ఫ్లమేషన్ లేకుండా చూసుకుంటే మన బాడీ అంతా సక్రమంగా ఉంటుంది. ఫస్ట్ మనకి తెలిసి కొన్ని సైట్స్ ఉంటాయి. ద బెస్ట్ థింగ్ ఈస్ టీత్. ఆ టీత్ కానీ మన సక్రమంగా, అందుకే కదా వెస్ట్రన్ పాపులేషన్ అంతలాగా డెంటల్ చెకప్స్ అవి ర్యాంపెంట్గా ఉండేది. మీ టీత్ హెల్తీగా ఉంటే మీకు ఏమైనా సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ముందు తెలుస్తుంది. నాకు తెలుసుండి నోట్లో ఉండే అంత బ్యాక్టీరియా బాడీలో ఎక్కడ ఉండదు. సో మనం పూర్వం మన సామెత నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. సో బహుశా దీన్ని బట్టి ఆ సామెత కూడా చాలా మంది అనుకునేది 2 times బ్రష్ చేస్తే మొత్తం అంతా అయిపోయిందండి అనుకుంటారు. కానీ ఆ టీత్ మధ్యన ఉన్న ఫ్లాసింగ్ కానీ ఇవన్నీ కూడా మీరు సెపరేట్ వీడియో చేసి మాకు చెప్తే ఐ థింక్ ఇట్ విల్ బి మోర్ అడ్వాంటేజెస్. అండ్ క్లీనింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ తయారైందంటే ఎవ్రీ 6 months ఒకసారి క్లీనింగ్ చేసుకుని అందరికీ సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే బ్రషింగ్ చేయడం వల్ల మొత్తం బ్యాక్టీరియా కానీ పాచ్ కానీ అంతా క్లీన్ అవ్వదు.
బేసిక్గా పళ్ళ మధ్యలో సందులు ఉంటాయి, అక్కడ ఫుడ్ ఉండిపోతుంది. సో క్లీనింగ్ ఎక్కడికండా మనం డెంటల్ క్లీనింగ్ చేస్తే ఆ బ్యాక్టీరియా అంతా రిమూవ్ చేసినట్టు, సో దట్ ఆ బ్యాక్టీరియా అనేది బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళకుండా వేరే ఇన్ఫెక్షన్ రాకుండా హెల్ప్ అవుతుందని. సో నేను ప్రతి పేషెంట్కి రిక్వెస్ట్ చేస్తాను ఏంటంటే 6 monthsకి ఒకసారి కంపల్సరీ క్లీనింగ్ చేయించుకోండి. దానివల్ల మీకు మంచే తప్ప చెడు ఏమి ఉండదు, పళ్ళు అరిగిపోతాయని చాలామంది అంటారు. అది అపోహ మాత్రమే అని చాలామందికి నేను చెప్తా ఉంటాను. దట్స్ వెరీ గుడ్. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ మీకు చెప్తుంది, నా బీడిఎస్ చదువుతున్నప్పుడు మా నైబర్, అదే మా పక్కింట్లో జరిగింది. ఆవిడ ప్రెగ్నెన్సీ ఉన్నారని చెప్పి పళ్ళు కదులుతున్నాయి, అంటే ప్రెగ్నెన్సీ పెరిడాంటైటిస్ అంట, కదులుతున్నాయని ఒక డెంటిస్ట్ ఊర్లో ఒక పల్లెటూరులో చిన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన పళ్ళన్నీ తీసేశారు. సో నాకు చాలా ప్యాథెటిక్గా అనిపించింది, ఏంటి ఈ 25 yearsకి పళ్ళు తీసేయడం. అసలు ప్రెగ్నెన్సీ టైంలో హార్మోనల్ చేంజెస్ వల్ల పళ్ళు కదులుతాయి, దాని గురించి మీరు క్లుప్తంగా చెప్తే, సో దాని ద్వారా పళ్ళు కదలడం అనేది ప్రెగ్నెన్సీ టైంలో నార్మల్ అని అందరికీ తెలియాలి నా కోరిక. కిరణ్, నువ్వు చెప్పినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఇలా నాకు కూడా చాలాసార్లు పేషెంట్స్ వస్తూ ఉంటారు. పేషెంట్స్ నేను అడగాలనుకుంటుంది, మీకు ఒక సందేహం ఉన్నప్పుడు, ఒక ఫిజిషియన్ ఎవరైనా మీకు చెప్పినప్పుడు, లేకపోతే ఒక ప్రైమరీ కేర్ డాక్టర్ ఎవరైనా చెప్పినప్పుడు, మీరు ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోరు? అది ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఏ బట్టలు బాగున్నాయో తెలుసుకోవడానికి కూడా ఒక 2-3 షాపులు తిరుగుతామే. అలాంటిది ఒకటి పళ్ళు మొత్తం తీయించుకునేటప్పుడు ఎంత మనకి చదువు లేకపోయినా, ఎంత నిరక్షరాస్యత ఉన్నా, మన బాడీలో ఒక పార్ట్ తీసేటప్పుడు దయచేసి సెకండ్ ఒపీనియన్ ఒకటి తీసుకోండి. అది ఏ మైనర్ సర్జరీ అయినా, లేకపోతే మీకు ఏమైనా అనుమానం ఉన్నా, మీరు దయచేసి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఇది నేను అందరినీ అడుగుతున్నది, ఈ పాడ్కాస్ట్ ద్వారా నేను అడుగుతుంది ఇది. అది చాలా నువ్వు చెప్తుంటేనే బాధగా ఉంది కిరణ్ నాకు. ఇది కామన్గా ఈ డెంటల్ మూమెంట్, మాల్ అలైన్మెంట్ కానీ ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ప్రెగ్నెన్సీ బికాస్ ఆఫ్ ది హార్మోనల్ చేంజెస్ మనం చూస్తాం. దానికి కావాల్సింది కేవలం నాకు తెలుసున్నా కూడా నేను ఒక డెంటిస్ట్ దగ్గర ఖచ్చితంగా పంపిస్తాను, టు మేక్ షూర్ లోపల ఏమి ఇన్ఫెక్షన్ ఏమి స్ప్రెడ్ అవ్వట్లేదు కదా, ఒకసారి రీచెక్ చేయడానికి నేను పంపిస్తాను. మోస్ట్ ఆఫ్ ది డెంటిస్ట్సే అది జస్ట్ రీఅష్యూరెన్స్తో తగ్గుతుంది, మీరేమి కంగారు పడకండి. కానీ అది ఒక రెస్పెక్టెడ్ డాక్టర్, అందులో వెల్ ఎక్లైమ్డ్ డాక్టర్ చెప్తే వచ్చిన పేషెంట్కి వచ్చిన సాటిస్ఫాక్షన్కి, డెంటల్ ప్రాబ్లమ్స్తో అస్సలు అవగాహన లేని నాలాంటి డాక్టర్ చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది. సో మేక్ షూర్ యూ కన్సల్ట్ ఎ స్పెషలిస్ట్ ఇన్ దట్ పర్టికులర్ ప్రొఫెషన్. అప్పుడు కలిసిన తర్వాత మీరు తీసుకునే డెసిషన్ మీద మీరు ఒక ఒపీనియన్కి రండి. అంతేగాని ఎవరో ఒక ప్రైమరీ కేర్ ఫిజిషియన్ చెప్పారు, పళ్ళు పీకించేసుకోమన్నారని పీకించేసుకోవడం, ఎవరో ఏదో వేలు తీసేస్తున్నారని వేలు తీసేసుకోవడం, ఈ డయాబెటిక్ ఫుడ్ ఇన్ఫెక్షన్స్ చాలా చూస్తూ ఉంటాం. ఒక ఒపీనియన్కి వచ్చిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. దయచేసి ఇలాంటి హిస్టరీ డెసిషన్స్ ఏమి తీసుకోకండి. ఈవెన్ మా వైఫ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా హార్మోన్ ఇంజెక్షన్స్ లైక్ టెస్టోస్టిరాన్ ఇచ్చారు. సో దానివల్ల పళ్ళ మీద ఎంత ప్రభావం ఉంటుంది? ఎస్, జనరల్గా కిరణ్, హార్మోనల్ ఇంజెక్షన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ హెచ్సిజీ అవి ఇస్తాం టు మేక్ షూర్ దట్ ద ప్రెగ్నెన్సీ ఈజ్ వైబుల్. అంటే మనకి ప్రెగ్నెన్సీలో యూట్రైన్ కాంట్రాక్షన్స్ అవి రాకుండా ఉండడానికి, దానికి సాఫీగా మీ ప్రెగ్నెన్సీ డ్యూరేషన్ నడవడానికి విల్ గివ్ సమ్ హార్మోనల్ ఇంజెక్షన్స్. కనుక అలాంటి ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు ఈ డెంటల్ మీద ఎటువంటి ప్రభావం ఏమీ చూపించదు, విచ్ ఇస్ వెరీ సేఫ్. ఆ ప్రెగ్నెన్సీలో మీకు ఇచ్చే మెడిసిన్స్ కానీ, డయాబెటిక్ మెడికేషన్ కానీ, లేకపోతే ఏమైనా హార్మోనల్ ఇంజెక్షన్స్ కానీ, అవన్నీ కూడా చాలాసార్లు సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకునే పెడతాం. మామూలుగా పెట్టి పాపులేషన్ కన్నా ప్రెగ్నెన్సీలో పెట్టేటప్పుడు లోపలున్న బిడ్డ ప్రాణం గురించి ఆలోచించి చాలాసార్లు కొన్ని మెడిసిన్ పెట్టకుండా ఏదైతే బిడ్డకు అవసరమో, తల్లి కన్నా కూడా బిడ్డ కన్నది ఏది అవసరమో అదే మనం చేస్తాం. కనుక హార్మోనల్ ఇంజెక్షన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆర్ వెరీ వెరీ సేఫ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఎండోక్రైనాలజీ అంటే ఏంటో పూర్తిగా తెలిసింది. మాకు తెలుసుకోవాల్సింది హార్మోనల్ యొక్క ప్రభావం డెంటల్ ప్రాబ్లమ్స్ మీద ఎట్లా ఉంటాయి? కిరణ్, వెరీ గుడ్ క్వశ్చన్. ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం టు ఆస్క్ దిస్ క్వశ్చన్. చాలామంది అనుకునేది డెంటల్ కేరియస్ వచ్చిన వెంటనే ఆ పన్ను పీకించేద్దాము, లేకపోతే ఆ పన్ను పైన ఏమైనా ఇంప్లాంట్ అయినా పెట్టించేద్దాము, ఇది కదా. కానీ వీ ఆల్వేస్ షుడ్ లుక్ ఫర్ ద రూట్ కాజ్ ఆఫ్ ది ప్రాబ్లం. అది దేని వల్ల వస్తుందో తెలుసుకోవాలి. చాలామంది రొటీన్ టెస్టింగ్లో, అంటే రొటీన్గా బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు కాల్షియం లెవెల్స్ అవి చేయించుకుంటూ ఉంటారు. అలా కాల్షియం లెవెల్స్ చేయించుకున్నప్పుడు చాలామందికి ఒక బార్డర్ లైన్ ఎలివేషన్, అంటే కొంచెం కాల్షియం వాల్యూ ఎక్కువ ఉందా అనేలాగా ఒక బ్లడ్ రిపోర్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇదంతా నార్మలే కదా, పళ్ళు ఎందుకో పుచ్చిపోతున్నాయి అన్న ఈ పద్ధతిలో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దెర్ ఈస్ ఎ ఎంటిటీ కాల్డ్ పారాథైరాయిడ్. పారాథైరాయిడ్ కూడా ఒక హార్మోన్. మీకు థైరాయిడ్ అందరికీ తెలుసు, పారాథైరాయిడ్ ఈజ్ ఆల్సో ఏ హార్మోన్. కనుక పారాథైరాయిడ్ హార్మోన్ ఎక్కువైనప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ హైపర్ పారాథైరాయిడిజం ఆర్ సెకండరీ హైపర్ పారాథైరాయిడిజం. దానికి చాలా పదాలు ఉంటాయి, టెర్మాలజీ విచ్ ఇస్ నాట్ నెసరీ నో.
కనుక దానివల్ల మనకి కాల్షియం రిజర్ప్షన్ అనేది ఎక్కువ అవుతుంది. మనకి తెలియవలసింది పన్ను దగ్గర మనకు బోన్ రిజర్ప్షన్ ఉందో లేదో ఫస్ట్ మనకి ఐడెంటిఫై అవ్వడం ఫస్ట్ తెలుస్తుంది. బికాస్ మనం ఎక్కువగా మనం దాన్ని చూసుకుంటూ ఉంటాం అన్నది తెలుస్తుంది. కనుక ఎప్పుడైనా సరే ఈ డెంటల్ కేరీస్ వచ్చినప్పుడు ఈ కాల్షియం అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఆన్ టు దట్ మనకి డయాబెటీస్ అన్నది చాలామంది తెలియకుండా ఇట్ సైలెంట్ కిల్లర్, తెలుసు కదా కిరణ్. కనుక డయాబెటీస్ ఉన్నప్పుడు మన పెరియాడెంటైటిస్ లేకపోతే గమ్ అబ్నార్మాలిటీస్ లేకపోతే డెంటల్ ఇన్ఫెక్షన్స్, డెంటల్ కేరీస్ ఇవన్నీ చాలా సర్వసాధారణంగా ఉంటాయి. కనుక మన షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల అండ్ అదర్ హార్మోన్స్ కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ నుంచి మనం పూర్తిగా విముక్తి చెందొచ్చు. ఆన్ టు దట్ సపోజ్ ఆల్రెడీ మీకు డెంటల్ డ్యామేజ్ జరిగినట్లయితే కన్సల్ట్ ఏ డెంటల్ సర్జన్. సార్ ఇప్పుడు ఇంకొక కామన్ డౌట్, జనరల్గా చాలామందికి ఇన్ఫెక్షన్ నుండి పన్ను తీసేయాల్సి వస్తుంది. ఇంప్లాంట్ వేసే ముందు మేము ఫస్ట్ కామన్గా చూసుకునేది డయాబెటీస్ యొక్క లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, ఒకవేళ హయ్యర్ ఎండ్లో ఉందా లోయర్ ఎండ్లో ఉందా, ఎంత లెవెల్ వరకు ఉంటే మాకు ఇంప్లాంట్స్కి అనుగుణంగా ఉంటాయి. చాలామంది పేషెంట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక రిపోర్ట్ తీసుకుని వస్తారు. అదేంటంటే పరగడపన తిన్న తర్వాత మీ అందరికీ తెలుసు ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ అండ్ పోస్ట్ ప్రెండల్ బ్లడ్ గ్లూకోజ్. కనుక అది చేయించుకున్న తర్వాత ఆ వాల్యూ తీసుకుని వస్తారు. అది ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరులో చేసిన టెస్ట్ లేకపోతే ఎక్కడైనా రెప్యూటెడ్ ల్యాబ్లో చేసిందో ఒక 120, 130 మేము డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతామండి, పన్ను పెట్టించేసుకుంటాం అంది. కానీ అందరూ చూసుకోవాల్సింది యాజ్ ఎ ప్రైమరీ కేర్ ఫిజిషియన్స్ అందరూ కూడా ఫాలో అవ్వాల్సింది మేక్ షూర్ దట్ ద HbA1c ఇస్ కంట్రోల్. HbA1c అంటే ఇట్ ఇస్ ఎ గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్. 3 months మీ షుగర్ యావరేజ్ కంట్రోల్లో ఉందో లేదో చూసుకోవాలి. HbA1c అన్నది అందరికీ ఒకే సంఖ్య ఉండదు. ఈ సంఖ్యాశాస్త్రం నుంచి అందరి ముందు బయటకు రావాలి. ఎందుకంటే ఒక ల్యాబ్లో 6 నార్మల్, ఒక ల్యాబ్లో 7 నార్మల్. ఏమండి మాకు నార్మల్ వచ్చేసింది, ఇది కాదు. మీ వయసుని బట్టి మీకున్న కోమార్బిడిటీస్ అంటే మీకు హార్ట్ ప్రాబ్లం ఉందా, కిడ్నీ ప్రాబ్లం ఉందా, దాన్ని బట్టి మనం HbA1c నిర్ధారిస్తాం. ఈ పేషెంట్కి 6.5 ఉండాలి, ఈ పేషెంట్కి 7.5 ఉండాలి అని నిర్ధారించి ఆ HbA1c కంట్రోల్లో పెట్టి అప్పుడు మీ చేతుల్లో పెడతాం. అప్పుడు మీరు చేయడం వల్ల అతనికి ఎటువంటి డెంటల్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. కనుక HbA1c అన్నది ఒక స్టాండర్డ్ ఫిగర్ కాదు. అంటే అందరికీ కూడా 6కి తెచ్చేయాలి, అందరికీ కూడా 8కి తెచ్చేయాలంటే వృద్ధుల్లో 6కి కానీ ఇలాగ HbA1c తీసుకురావడం వల్ల వాళ్ళు హైపోగ్లైసిమియా కాంప్లికేషన్స్ అంటే లో షుగర్ కాంప్లికేషన్స్ పడతారు. కనుక ఒక పద్ధతి ప్రకారం షుగర్ కంట్రోల్ అయిన తర్వాత అప్పుడు మాత్రమే మీరు డెంటల్ ప్రొసీజర్కి వెళ్తే పేషెంట్కి ఎక్కువ లాభం చేకూరుతుంది. ఇప్పుడు చాలా మందిలో ఉంటున్న సమస్య థైరాయిడ్. థైరాయిడ్ కొందరికి హైపర్ థైరాయిడ్ అంటారు, కొందరికి హైపోథైరాయిడ్. అసలు హైపర్ అంటే ఏంటి, హైపోథైరాయిడ్ అంటే ఏంటి, దాన్ని డెంటల్ ప్రాబ్లమ్స్కి ఎలా రిలేట్ అవుతుంది? వెరీ గుడ్ క్వశ్చన్ కిరణ్. చాలామందికి ఇప్పుడు థైరాయిడ్ ఉందండి, నాకు థైరాయిడ్ మందులు పెట్టేయండి ఫస్ట్ పాయింట్. అసలు ముందు మీరు తెలుసుకోవాల్సింది ఒక రిపోర్ట్ మీరు పట్టుకుని వస్తున్నారు. పేషెంట్స్ అందరినీ మీకు చెప్తుంది T3, T4, TSH. అది ఏ టైంలో చేయించారమ్మా మీరు, తర్వాత ఎక్కడ చేయించారు, ఏ మెడిసిన్ వాడుతూ చేయించారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి థైరాయిడ్ మెడిసిన్ మొదలుపెట్టిన తర్వాత మరీ అవసరం ఉంటే తప్ప ఆ మెడిసిన్ డిస్కంటిన్యూ చేయడం జరగదు. కనుక ఎప్పుడైనా థైరాయిడ్ మీకు నిర్ధారణ అయిన తర్వాత అది నిజమా కాదా ల్యాబ్ రిపోర్ట్ అనేది ముందు కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే ఆ ల్యాబ్ రిపోర్ట్ బట్టే మనం మోస్ట్లీ థైరాయిడ్ డిటెక్ట్ చేస్తాం. ఎందుకంటే దిస్ ఇస్ కాల్డ్ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం. పేషెంట్కి ఏమీ సిమ్టమ్స్ ఏమీ ఉండవు. మా అమ్మాయికి కొద్దిగా మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయండి, నెలసరి సరిగ్గా అవ్వట్లేదు, ఎవరో టెస్ట్ చేయించారు, థైరాయిడ్ వచ్చేసిందండి, ఆ TSH 6, 7 వచ్చేసింది, మందులు పెట్టేయండి. అలా పెట్టరమ్మా. థైరాయిడ్ నిజంగా ఉందా అమ్మాయికి, అది నిర్ధారణ చేసి ఏంటి ఆటోఇమ్యూన్ రిలేటెడా డ్రగ్ రిలేటెడా చూసి మీకు నిర్ధారణ చేసి అప్పుడు మెడిసిన్ పెట్టాలి. ఒక వాల్యూ చూసి అంటే అలా వెంటనే పెట్టేయండి అనడం కూడా సరికాదు. పేషెంట్స్ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. తర్వాత మీరు అడిగిన క్వశ్చన్ హైపో అంటే ఏంటి, హైపర్ అంటే ఏంటి. హైపోథైరాయిడిజం అంటే మీ బాడీలో థైరాయిడ్ గ్రంథి నుంచి, మన మెడ దగ్గర బటర్ఫ్లై షేప్లో థైరాయిడ్ గ్రంథి ఉంటుంది, దాని నుంచి హార్మోన్స్ తక్కువ రిలీజ్ అవుతాయి, దట్ ఈస్ కాల్డ్ ఎస్ హైపోథైరాయిడిజం. అదే మీ బాడీలో హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయ్యాయి, థైరాయిడ్ కొంచెం ఓవర్ యాక్టివ్గా పనిచేస్తుంది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజంలో మనం మెయిన్గా చూసేది బాగా విపరీతమైన లావు అవుతారు ఓవర్ ఇయర్స్, అంటే కొన్ని సంవత్సరాలు అలా అవుతున్న కొద్దీ మీరు లావు అవుతారు, ఒబెసిటీ అనేది ఎక్కువ వస్తుంది, వాళ్ళు మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి. చాలాసార్లు ప్రెగ్నెన్సీ రాలేదేంటి అని టెస్ట్ చేయించుకుంటే థైరాయిడ్ ఉందని తెలుస్తుంది. అలాగా మనకు వచ్చి సినారియోస్ ఇలా ఉంటాయి కదండి. చాలామంది పిల్లలు బుజ్జిగా వస్తారు, చాలా ముద్దుగా ఉంటారు, కానీ వాళ్ళ హైట్ అవ్వరు. కనుక ఆ ఒబెసిటీ కారణం కూడా థైరాయిడ్ అవ్వచ్చు. అంటే థైరాయిడ్కి ఆ ఏజ్ స్పెక్ట్రమ్ అని చాలా ఎక్కువ, పుట్టుక నుంచి మనం బాగా ఓల్డ్ ఏజ్ వరకు ఎప్పుడైనా మనకి థైరాయిడ్ రావచ్చు. అదే అట్ ద ఎక్స్ట్రీమ్ హైపర్ థైరాయిడిజం అంటే ఏంటంటే ఒక బాగా ఇప్పుడు మన పర్సనాలిటీస్ ఇలా లీన్ అయిపోయి 20 kgs తగ్గిపోతే ఎలా ఉంటామో అలా ఉంటాం.
కళ్ళన్నీ బయటకు వచ్చి బాగా సన్నగా అయిపోయి, ఈ సందర్భంలో హైపర్ థైరాయిడిజం అంటే హార్మోన్ ఎక్సెస్, హార్మోన్ ఓవర్ యాక్షన్ ఉందని మనం అర్థం చేసుకోవాలి. కనుక థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ఉంటే మనకి గుండె దడ విపరీతం, చేతుల్లో షివరింగ్తో వస్తారు. చాలాసార్లు ఏమంటారంటే ఏమీ లేదు మేము మంత్రం వేయించుకుంటే తగ్గిపోతుంది అనే సందర్భాలు కూడా చూస్తాం. పెరిఫరీలో చేతులు వణుకుతాయి, మంత్రం అమ్మ మంత్రాలు తంత్రాలు ఏం పనిచేయవు, తావీదులు కట్టి షివరింగ్ అది ఇంకా అవుతుంది, ఇంకా వణుకుతాయి. కనుక ఎందుకు చేతులు వణుకుతున్నాయో చూసుకుంటే మనకు థైరాయిడ్ ఉందని తెలుస్తుంది. ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. కనుక దీని మీద పళ్ళ ప్రభావం ఎలా ఉంటుందంటే హైపర్ థైరాయిడిజంలో బోన్ రిజార్ప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే దేర్ విల్ బి సివియర్, అంటే బోన్ టర్న్ ఓవర్ పెరుగుతుంది బాగా. కనుక దానివల్ల బోన్ రిజార్ప్షన్ ఎక్కువ అయ్యి డెంటల్ కేరీస్ అనేవి మనం కామన్గా చూస్తూ ఉంటాం. కిరణ్, జనరల్గా ఎండోక్రైనాలజీలో కొన్ని పవర్ఫుల్ మెడిసిన్స్ లేకపోతే స్టెరాయిడ్స్ లాంటివి పెడతారు. అవి కూడా ఒక్కోసారి డెంటిస్టులుగా మాకు స్ట్రెస్ ఉంటుంది, ఏంటి స్టెరాయిడ్స్ పెట్టారు, ఇప్పుడు ఈ టైంలో ట్రీట్మెంట్ చేయొచ్చా, లేకపోతే చేస్తే ఏమైనా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందా అని. సో స్టెరాయిడ్స్ అండ్ డెంటల్ రిలేషన్ ఏమైనా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. కిరణ్, ఇది ఐ విల్ టెల్ యూ ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. స్టెరాయిడ్స్కి మోస్ట్లీ దూరంగా ఉండేది ఎండోక్రైనాలజిస్ట్. అంటే స్టెరాయిడ్స్ వద్దు అని మోస్ట్లీ చెప్తుంది ఎండోక్రైనాలజిస్ట్. ఆ కోవిడ్ టైంలో కూడా చాలా విచ్చలవిడిగా వాడుతున్న సందర్భంలో కూడా స్టెరాయిడ్స్ వద్దు వద్దు అని సెవెరల్ మీటింగ్స్లో కానీ అది చెప్పింది ఎండోక్రైనాలజిస్టే ఆల్ ఓవర్ ఇండియా. ఎందుకు ఈ స్టెరాయిడ్స్కి మేము ఎగనెస్ట్ అంటే వీ నో ద కాంప్లికేషన్స్ అబౌట్ ద స్టెరాయిడ్స్. అది ఆస్టియోపోరోసిస్ అవ్వచ్చు, ఆస్టియోనెక్రోసిస్ అవ్వచ్చు, వాస్కులర్ నెక్రోసిస్ అవ్వచ్చు, ఏదైనా కూడా ఆ స్టెరాయిడ్స్ వల్ల వచ్చిన కాంప్లికేషన్స్ ఆ బోన్ మీద కానీ లేకపోతే ఆ మెటబాలికల్ ఫ్యాక్టర్స్ మీద వచ్చి ప్రాబ్లమ్స్ అన్ని ఎండోక్రైనాలజిస్ట్ తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు. కనుక స్టెరాయిడ్స్ మీరు మరి పెడతాం. ఎప్పుడు పెడతామంటే వెన్ దెర్ ఈస్ ఏ స్టెరాయిడ్ ఇన్సఫిషియన్సీ, దాన్ని ఎడ్రినల్ ఇన్సఫిషియన్సీ అంటాం. చాలామంది పేషెంట్స్ తెలియకుండా కొద్దిగా ఆ రీలింగ్ సెన్సేషన్ వస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి, లేకపోతే కూర్చొని లేచిన వెంటనే మేము పడిపోతున్నామండి అని చెప్పినప్పుడు చాలాసార్లు ఏమీ లేదమ్మా బలంగా తినండి అని చెప్పి పంపించే సందర్భాలే బయట ఎక్కువ ఉంటాయి. కానీ ఒక ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు దానికి కారణం ఎదుగుతారు. మీకు వీక్నెస్ కారణం ఏంటమ్మా, మీరు పడిపోతుందానికి కారణం ఏంటి అని చూసి వాళ్ళలో కార్టిజోల్ అని టెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి నిజంగా ఏమైనా ఎడ్రినల్ ఇన్సఫిషియన్సీ ఉందా, బార్డర్ లైన్ ఎడ్రినల్ ఇన్సఫిషియన్సీ ఏమైనా ఉందా అని తెలుసుకోవడం బట్టి స్టెరాయిడ్స్ పెడతాం. ఎప్పుడైనా ఒక ఎడ్రినల్ ఇన్సఫిషియన్సీ పేషెంట్కి స్టెరాయిడ్ రీప్లేస్మెంట్లో ఉన్నప్పుడు యూ కెన్ సేఫ్లీ గో విత్ యువర్ డెంటల్ ప్రొసీజర్స్. అస్సలు ప్రాబ్లం అన్నదే ఉండదు. కానీ అవసరం లేకుండా స్టెరాయిడ్స్ వాడతారు కొంతమంది. నొప్పులు కానీ మనం పెరిఫెరీస్లో చూస్తూ ఉంటాం రూరల్ పాపులేషన్లో, అంటే కాలు నొప్పి స్టెరాయిడ్, చేయి నొప్పి స్టెరాయిడ్. ఇంట్లో పనిచేసే కూడా మాట్లాడితే మెడిసిన్ వాడతాను చూస్తే స్టెరాయిడ్. ఇంత మనకి దొరికినట్టు మిగతా పెట్టిన ఇంకెక్కడ దొరుకుతామో అంత ఈజీగా బయట అవైలబుల్గా ఉంది. అది కూడా మనం ఆపాలి. వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. ముందు పేషెంట్ ఎడ్యుకేషన్, స్టెరాయిడ్స్ అలా వాడకూడదమ్మా అని చెప్పాలి. ఏ చిన్న నొప్పి, మెడ నొప్పి 3 రోజులు పట్టింది స్టెరాయిడ్. ఈ స్టెరాయిడ్ అన్నది బయట ఇంత విచ్చలవిడిగా రాయడం వల్ల నొప్పి తగ్గడం పక్క నుంచి నొప్పి తగ్గుతుంది, కానీ దానివల్ల వచ్చి సైడ్ ఎఫెక్ట్స్, అది బీపీ అవ్వచ్చు, షుగర్ అవ్వచ్చు, ఆస్టియోపోరోసిస్ అవ్వచ్చు, దుమ్ములు అరిగిపోవడం అవ్వచ్చు, ఇంకా అక్కడ నుంచి సివియర్ డెబిలిటేటెడ్ అయిపోతారు. ఇంకా అసలు కదలడం కూడా లేని సందర్భం కూడా చూసిన పేషెంట్స్ చాలామంది ఉన్నారు. కనుక స్టెరాయిడ్ నిజంగా అవసరం ఉన్న వ్యక్తి స్టెరాయిడ్స్ వాడుతున్నప్పుడు డెంటల్ ప్రొసీజర్ చేయించుకోవడం యు ఆర్ సేఫ్. కానీ స్టెరాయిడ్ అధికంగా ఉండి అది ఎక్సోజినస్ కుషింగ్స్ అంటే స్టెరాయిడ్ ఎక్కువ అవ్వడం వల్ల వచ్చిన ఇష్యూస్ అయినట్లయితే మేక్ షూర్ యు మీట్ అన్ ఎండోక్రైనాలజిస్ట్. మీ ఇంత వాల్యుబుల్ టైం మాకు స్పెండ్ చేసి మా సబ్స్క్రైబర్స్ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సో డెంటల్ అండ్ ఎండోక్రైనాలజీ యొక్క ఇంపార్టెన్స్ తెలిసేలా చేసినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మై ప్లెజర్. సో ఈవేళ ఎపిసోడ్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే సార్ కానీ నేను కానీ మీకు క్లుప్తంగా ఆన్సర్ చేస్తాం. టిల్ దెన్, స్మైల్స్ ఫర్ టుడే, సీ యూ టుమారో.